వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. సార్ నమస్తే, బాగున్నారా సార్? జనరల్గా ఇప్పుడు అంతా ఏఐ అంటున్నారు, అంటే ఒక 5 years తర్వాత ఎవరు పెథాలజిస్టులు ఉండరు, రేడియాలజిస్టులు ఉండరు, ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా 20 years తర్వాత బిల్ గేట్స్ చెప్పారు 20 years తర్వాత డాక్టర్సే ఉండరని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అంతా చెప్తాము, ఆ డాక్టర్ ఎక్కువసేపు మాట్లాడితే మనకి సగం జబ్బు తగ్గిపోయినట్లుగా ఉంటుంది. ఏ వస్తుంది, ఏదో రోబోస్ ఉంటాయి, డాక్టర్స్ లాగా బిహేవ్ చేస్తాయి, అవే చూస్తాయి, మనకి వైద్యం చేస్తాయి అంటే అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు సార్ జనరల్గా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ మంచి డాక్టర్ అని అంటాం. మంచి డాక్టర్ అంటే ఏంటి అసలు? ఎలా ఉందంటే, ఎలా ఉన్నారండి, బాగున్నారా, భోంచేసారా, ఇంట్లో ఎలా ఉన్నారు అని ఇలాంటి అడిగినప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్కి ససెప్టబుల్ కాబట్టి ఆయన మంచి డాక్టర్ అనుకుంటాం. ఇప్పుడు ఇంకో డాక్టర్ ఏం మాట్లాడుకుని ఏంటి విషయం అని చెప్పేసి అతను ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అంటే కట్టి కొట్టిలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి అతను మంచి డాక్టర్ కాదేమో ఎందుకంటే ఇద్దరి దగ్గర మీ సబ్జెక్ట్ తెలియదు. కానీ మీకు నిజంగా సబ్జెక్ట్ తెలిసిన డాక్టరు ఎక్కువ ముఖ్యమా, సబ్జెక్ట్ తెలియకుండా ఉట్టి మంచిగా మాట్లాడటం ముఖ్యమా అని ఒక పాయింట్. ఓకే, హ్యూమన్ బీయింగ్ అనేది వల్నరబుల్గా ఉంటారు. వల్నరబుల్గా ఉంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటము, వాళ్ళు కేర్ చేస్తున్నట్టు, అది నటించినా నటించకపోయినా అది కోరుకుంటారు. అది జస్ట్ మన ఒక ఓల్డ్ ట్రెడిషన్. అది అలాగ ప్రోగ్రామ్ చేస్తే ఏవి కూడా మీరు వాళ్ళకన్నా మంచిగా ఉండదు, మంచి డాక్టర్ కన్నా బెటర్గా ఉండొచ్చు. అలా మీరు వాడకపోవచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్ పాయింట్ కార్డియాలజిస్ట్ ఉంటారా, వాళ్ళు ఉంటారా అనేది అంత ఎక్స్పర్టీస్ నాకు లేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అంటే అర్థం ఏంటి, చాలా కేసులు చూశాడు, ఎంతో టైంలో ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి తను బెటర్గా డయాగ్నోస్ చేయగలుగుతాడా, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడా అనేది పాయింట్ అక్కడ. సో ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నప్పుడు మీరు 5 years గ్రాడ్యుయేషను, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషను, 2-3 years స్పెషలైజేషన్ చేసి 10 years ఒకే బాడీ పార్ట్స్ ఏం చేస్తే ఏం చేయాలని నేర్చుకున్నారు. ఎంతో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కంబైన్డ్ దాంతో ఒక పేషెంట్గా ఒక ట్రీట్మెంట్ వేస్తారు. ఎలా వేస్తారు, పేషెంట్ ఇచ్చిన డేటా బట్టి, నాకు ఇలా ఉంది, బ్లడ్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్, ఆ డేటా మొత్తం తీసుకుని ఈయనకున్న నాలెడ్జ్ నుంచి ప్రాసెస్ చేసి ఒకటి ఇస్తారు. బట్ ఇదే డేటాని మీరు ఒక మషిన్, ఏ మషిన్కి ఇస్తే దాని ఎక్స్పీరియన్స్ ఈ డాక్టర్కి 5,000 కేసులు ఉంటే దానికి 10 లక్షల కేసులు ఉండటం కూడా ఛాన్స్ ఉంది. మొత్తం వరల్డ్లో ఈ పర్టిక్యులర్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏది పనిచేసింది, ఏది చేయలేదు, దేని వలన కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చింది, మొత్తం ప్రాసెస్ చేసి అది ఇచ్చిన ట్రీట్మెంట్ 100% హ్యూమన్ డాక్టర్ కన్నా బెటర్గా ఉంటుంది. పాయింట్ 1. ఇప్పటికే డాక్టర్స్ అందరూ ఒప్పుకుంటున్నారు. రెండోది, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి లిమిటేషన్ ఉంటుంది, ఎంత స్టోర్ చేసుకోగలుగుతాడు, తన మూడ్స్, లేకపోతే ఒక పర్టికులర్ టైంలో ఏదో ఫ్యాక్టర్స్ వేరే ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎవరైతే మెడికల్ కాలేజ్లో చేరుతున్నారో ఆ లైఫ్ ఏమవుతుంది? ఇప్పటికే మీరు ఆల్రెడీ నాకు ఒక చాలా ఫేమస్ ఆర్థోపెడిషియన్ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నాక నేను ఇప్పుడు ఎంతసేపు నేను ఏకి వెళ్తున్నా, నా కేసుల గురించి అర్థం చేసుకోవడం నేను చెప్పారు నాకు ఒక 1 month బ్యాక్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చేర్పించారో ఈ సంవత్సరం, ఎన్నో సంవత్సరం 10 years వస్తారండి బయటికి, ఇది ప్రాక్టీస్ చేయడానికి. నేను చెప్పేది ఒక డాక్టర్గా 10 years అయిన తర్వాత అసలు మెడిసిన్లో హ్యూమన్ బీయింగ్స్కి చేయటానికి ఏముంటుంది అనేది పాయింట్. అదే ఇందాక మీరు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ అందరూ ఒప్పుకుంటున్నారు, 2-3 years ఇలా అవుతుంది, 4-5 years అది అవుతుంది. 25 years అవుతుందా, 10 years అవుతుందా, రేపే కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఏ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. అది ఎంత ఫాస్ట్గా ChatGPT వచ్చి అక్కడ నుంచి DeepSeek వచ్చి 2 వారాల్లో Grok 3 వచ్చేసి అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఇట్ మైట్ హ్యాపెన్ టుమారో. అది తెలియదు మనకి ఏమవుతుందని. అప్పుడు అలాంటి సందర్భంలో ఏదేదైతే ఎక్స్పర్టీజ్ అని మీరు అనుకుంటున్నారో ఆ మొత్తం జాబ్స్ అన్నీ కూడా తీసేసుకుంటే మీరు ఆ జాబ్కి సంబంధించి ఇప్పుడు చదువుకోవటం అంతే ఎంత మూర్ఖత్వం. అది ఒక డాక్టర్ పర్యవేక్షణలోని ఈ టెక్నాలజీ అంతా ఉంటుంది కదా సార్ జనరల్ గా. ఇప్పుడు అవైలబుల్ టెక్నాలజీ, ఇప్పుడు అవైలబుల్ అండర్స్టాండ్, ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్, దాన్ని ప్రాసెస్ చేసే ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బెస్ట్ డాక్టర్ ఉంటాడు, హ్యూమన్ డాక్టర్. దానికి 100 రెట్లు 1000 రెట్లు మించిన ప్రాసెసింగ్ పవర్, మెమరీ పవర్, స్టడీయింగ్ పవర్ ఉన్న మషిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనిషి కన్నా మషిన్ సుపీరియర్ మెడికల్ ఫీల్డ్లో అని కూడా అర్థం చేసుకునేంత. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ డాక్టరు మీ డేటా అంతా తీసుకుని అది ఏఏలో పెట్టారు అనుకోండి, ఏఏ ఒక ఇచ్చింది ఒక ఇది. అప్పుడు మీరు పేషెంట్, అప్పుడు డాక్టర్ మీతోటి ఆ ఏదో చెప్తానండి మనం ఈ విధంగా చేద్దాం అన్నాడు అనుకోండి, మీరు ఏం నమ్ముతారా, డాక్టర్ నమ్ముతారా?
ఏఐని అడుగుతాం. అది చెప్తున్నా. ఎందుకంటే మనిషి ఆల్రెడీ స్టేజ్కి వచ్చేసాడు. మీరు శకుంతలాదేవి అని చాలా ఫేమస్ మ్యాథమెటిషియన్ ఉండేవారు చాలా పాత రోజులు. అసలు నంబర్స్ చెప్పడం అది ఇది అని, ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ ఇలాంటి. క్యాలిక్యులేటర్ వచ్చాక శకుంతలాదేవులు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్లు వాళ్ళందరూ లిమిటేషన్ వచ్చేస్తారు వాళ్ళకి. అప్పుడు మీరు శకుంతలాదేవిని డౌట్ పడచ్చు కానీ క్యాలిక్యులేటర్ని డౌట్ పడరు మీరు. ఎందుకు? మీరు కాన్షియస్గా ఆలోచించకపోయినా మషిన్కి ప్రెసిషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి బయాస్ ఉండదు ఈ ఆస్పెక్ట్స్ అనేది. సో అలాగా ఎవ్రీథింగ్ మీరు వాళ్ళు ఇప్పుడు అంటే ఇంత పెద్ద ఆర్థోపెడిషియన్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా చివరికి ChatGPT చెప్పింది చేస్తున్నాడు అంటే మనిషి విలువ ఎందుకు ఉంటుంది? ఇంకా మరి ఏం చేయాలి చదువుకోకుండా? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు చేర్పిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలేజ్లు స్కూల్స్ ఏ కోర్స్ అయినా మెడిసిన్ అనే కాదు, అదంతా ఇన్వాలిడ్ అయిపోతుందని ఒప్పుకోవాలి ఫస్ట్. అది ఒప్పుకోకుండా ఏం చేయాలి అని దాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎవరికి ఎఫెక్ట్ అవుతారు? ఆ పిల్లలందరికీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పుడు రైటింగ్ ఉందనుకోండి, స్క్రిప్ట్ రైటింగ్ ఒక రైటర్ చేస్తాడు. రైటర్ ఏం చేస్తాడు? నేను ఒక రైటర్ని పిలిచి నాకు దగ్గర కథ ఇలాంటి ఐడియా ఉంది, ఇది స్క్రిప్ట్గా డెవలప్ చేయని చెప్తాను. అతను వెళ్ళి ఒక 2 నెలలు వచ్చి సరే ఇలా డెవలప్ చేస్తానని చెప్పాడు. నేను లేదు సెకండ్ హాఫ్లో అది ఉండాలి ఇది చెప్తాను. మళ్ళీ అడిగేది ఇంకో 2 వారాలు 3 వారాలు మళ్ళీ వస్తాడు. ఇదంతా కలిసి 6 నెలలు జరుగుతుంది ఈచ్ నార్మల్గా ఒక స్క్రిప్ట్ చేయడానికి. ఈ 6 నెలల టైం ఇది సెకండ్ చేసేది. ఏ రాసిన కథ మంచిది, ఏ కథ బాగుందా లేదని ఆడియన్స్ చెప్తారు. దానికి ముందు డైరెక్టర్ ఓకే ఇది కథ బాగుంది అని సినిమా మాట్లాడతారు. ఆ హ్యూమన్ బీయింగ్ ఎంతో డబ్బులు తీసుకుని అన్ని నెలలు చేసింది డబ్బులు తీసుకోకుండా మీకు సెకండ్లో ఇస్తా ఉంటే ఫైనల్గా డైరెక్టర్ ఏం చేస్తాడు? ఏతోనే రాయిస్తాడు. అంతే కదా? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? ఏఐకి ఎలా మనసు ఉంటుంది? ఏఐకి జనాలు మనసు కాదు, అది చెప్తున్నా. వాడికి రైటర్కి ఏం తెలుసు? రైటర్ కూడా అంతకుముందు ఏదో సినిమాలు చూశాడు, చాలా నవల్స్ చదివాడు, లేకపోతే ఏదో ఎక్స్పీరియన్స్ చూసుకున్నాడు. ఈ అన్నిటి మీదట నేను ఆ పర్టికులర్ సినిమాలో ఆ టైప్లో చేద్దాం, ఈ క్యారెక్టర్ ఇలా పెడదాం, అదే జరుగుతుంది ఏ రైటర్ డైరెక్టర్ కానీ. అలాంటి ఇన్సిడెంట్స్ ఏఐకి తెలిసినంత మామూలు హ్యూమన్ రైటర్కి తెలిసే ఛాన్స్ లేదు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ స్పీడ్ ఒకటి, ఇంకోటి మీరు మైండ్లో కాన్స్టెంట్గా అదే స్పేస్లో ఉన్నారు. నేను హ్యూమన్ రైటర్ అయితే నేను చెప్పేసిన తర్వాత నాకు వారం రోజులు నాకు మైండ్ నుంచి వెళ్ళిపోతుంది, అది నాకు వేరే పనిలో బిజీగా ఉంటాను. ఇలాంటివన్నీ మీరు ఇటు అటు వెళ్ళటానికి ఫోకస్ దాంట్లో షార్టెస్ట్ టైంలో చేయటానికి డివైస్ ChatGPT కానీ. డాక్టర్స్ కూడా నేను మీతో ఇంటర్వ్యూ అనగానే చాలా మంది డాక్టర్స్ చెప్పారు, అంటే ఏతో చేసే వైద్యము మనుషులు మామూలు డాక్టర్స్ చేసే వైద్యం ఒక 5 minutesలో చేస్తే వాళ్ళు ఒక 2 గంటలు పడుతుంది. సో అది అడ్వాన్స్ టెక్నాలజీ అనేది చాలా వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనిషి అనేవాడికి లిమిటేషన్ ఉంటుంది. అతని కాన్సన్ట్రేషన్ కానీ, అతని డేటా మెమరీ కానీ, ఆ ప్రాసెస్ చేసే స్పీడ్ కానీ, ఆ విధం కానీ, ఇందాక నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ 5 లక్షల కేసులు స్టడీ చేసి చెప్పడానికి 5,000 కేసులు స్టడీ చేసి చెప్పడానికి ఉన్న డిఫరెన్స్ అది బేసిక్గా ఫండమెంటల్గా యూనో. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇవాళ ఎప్పుడైనా ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, ఒక మనిషి ఎక్స్పర్ట్ కూడా అనుకున్నాడు, మీరు వెంటనే గూగుల్లో చెక్ చేస్తారు కరెక్టా కాదా అని. ఫైనల్గా గూగుల్ నమ్ముతారు. అవును, అంటే ఆల్రెడీ మనిషి మీద నమ్మకం పోయి మషిన్ మీద నమ్మకం ఆల్రెడీ వచ్చేసింది. అది ముందే వచ్చింది, రాక ముందే. అది బేసిక్గా దాన్ని ఎక్స్పీరియట్ చేస్తుంది. ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి, మ్యూజిక్ అనేది నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాను, దానికి ఇది సందర్భం అని చెప్పా, అదేదో ట్యూన్ చేసాడు, ఆ ట్యూన్ బాగుందో లేదు కొంచెం చరణం మారుద్దాం ఏదో అన్న, దాని తర్వాత ఏదో పెట్టి ఈ స్టైల్లో చేద్దాం, ఆ ఫలానా రిఫరెన్స్ ఇవన్నీ చెప్పి ఒక నార్మల్గా ఒక సాంగ్ చేయడానికి ఒక మంత్ అలా పడుతుంది యూజువల్గా. ఇప్పుడు ఆ 1 monthది ఇది 10 సెకండ్లు చేస్తాను. ఆ 10 సెకండ్లు చేసి మీకు నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చలేదు అంటే 10 సెకండ్లు ఇంకోటి ఇస్తాను వర్షన్. అలాగే మీకు నచ్చే వరకు ఇస్తానే ఉంటుంది. ఫైనల్గా కావాల్సింది ఏంటి? మీకు నచ్చడం. ఎవరైతే అడుగుతున్నారో ఆ సాంగ్ అది అలిసిపోదు దానికి. అంటే అది అలా ఇచ్చినప్పుడు మొత్తం వాయిస్ కంప్యూటర్ జనరేట్ చేసి మ్యూజిక్ చేసి అన్నీ చేసేస్తే మీరు 1 month లోపల ఆడిచ్చే 4 ట్యూన్లో 3 ట్యూన్లో బదులు 1000 ట్యూన్లు ఇస్తుంది. అది మీరు నచ్చే వరకు డైరెక్షన్ లో కూడా ఎవ్రీథింగ్. మీరు ఒకటి ఇది అది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీను, ఒక పర్టికులర్ సీన్లో ఒక అసాసినేషన్ అటెంప్ట్ అని నాకు రాయమని చెప్తే
అది ఏంటి మొత్తం కెమెరా యాంగిల్స్, లైటింగ్, అట్మాస్ఫియర్, ప్రాపర్టీస్, ఈ మొత్తం డీటెయిల్ ఇచ్చింది. అసలు సినిమా ఇండస్ట్రీ ఎవరు చేయలేదు. ఏ రైటర్ కూడా అంత డీటెయిలింగ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం లేదు అసలు. అప్పుడేంటి, నేను ఊరికైనా కూర్చొని కాఫీ తాగుతా, స్క్రిప్ట్లు రాసి మ్యూజిక్లు చేసేసి అన్నీ చేస్తున్నప్పుడు నా స్టాఫ్లో 70% పని లేదు. ఏదో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, జీతం ఏదో. ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి, వాళ్ళ అవసరం లేదు కాబట్టి వాళ్ళని తీసేస్తాం. దట్ విల్ క్రియేట్ ఎ ట్రెమెండస్ జాబ్ లాస్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. నేను సినిమాలు అంటలేదు. ఇప్పుడు మీరు చెప్పే ఎక్స్పర్ట్స్ కార్డియాలజిస్ట్ ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు అంటే అర్థం అదే కదా. అప్పుడు ఆ ఎక్స్పర్టీస్ ఆల్రెడీ చేసేసిన వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు దట్ ఈస్ ద డేంజర్. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాప్స్ ఉన్నాయనుకోండి, రేపు పొద్దున్న మ్యూజిక్ కెరియర్ కంపోజర్ అవుతా, రైటర్ అవుతా, లేకపోతే సింగర్ అవుతా, వీళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు సింగర్స్ కూడా లేకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అది జనరేట్ చేసే సింగింగ్ క్వాలిటీ టాప్ సింగర్స్ కన్నా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మషిన్ కాబట్టి ఇట్ విల్ గో ఫర్ పర్ఫెక్షన్. హ్యూమన్ బీయింగ్కి పర్ఫెక్షన్గా ఉండటం అనేది ఛాన్స్ లేదు. ఇంకోటి ఏం చేస్తుంది, మీకు మహమ్మద్ రఫీ వాయిస్ ఇవ్వమని ఇస్తుంది, మైకేల్ జాక్సన్ అంటే ఇస్తుంది.